వస్తుంది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే రమా డియర్ సిస్టర్, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే మా. అదేంట్రమ్మా, ఇంట్లో వాళ్ళందరూ నువ్వు ఎప్పుడు వస్తావని వెయిట్ చేసి మరి విషెస్ చెప్తుంటే నువ్వు రెస్పాన్సిబుల్ ఏంటి? వాట్ హ్యాపెండ్? ఇప్పుడు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ ఎందుకు? మమ్మీ అలా అంటే ఎలా? నీ బర్త్డే నీకు స్పెషల్ కాదు, మాకు స్పెషల్. మేము దాన్ని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం. పెద్దవాళ్ల పుట్టినరోజులు పిల్లలు జరుపుకునేది మన ఆనందం కోసం కాదు, వాళ్ళ ఆనందం కోసం. ఏమైందిరమ్మా? ఏం లేదు. నీ పుట్టినరోజున నువ్వు ఇలా ఉండడం ఏంటమ్మా? ఏమైందో చెప్పచ్చు కదా. ఏమీ కాలేదు. నన్ను ప్రశాంతంగా వదిలేయండి. మమ్మీ అలా వదిలే సమస్య లేదు. నీ బర్త్డే పార్టీ చేయాలని గ్రాండ్గా అరేంజ్మెంట్స్ చేసాం. వద్దరుణ్, నాకు బర్త్డే చేసుకోవాలనే ఇంట్రెస్టే లేదు. సర్లే రమా, నీకు బర్త్డే చేసుకోవడం ఇష్టం లేదు. కనీసం ఓ నలుగురు అనాథలకి భోజనం పెడితేనైనా పుణ్యం వస్తుంది. అవునమ్మా, ఆ దేవుడు మనకిచ్చేది మనకిచ్చాడు. ఆ లేని అనాథలకి ఒక్కపూట ఆకలి తీర్చిన పుణ్యం ఎక్కడికి పోదు. దిస్ ఈస్ ద కరెక్ట్ టైం ఫర్ రామచంద్రయ్య డెత్. తప్పకుండా మీరు చెప్పినట్టుగా భోజనం పెట్టడానికి ఏర్పాట్లు చేయండి. రామచంద్రయ్య, ఈ రోజుతో నా బర్త్డేకి స్పెషల్ గిఫ్ట్ నీ డెత్ అవ్వాలి. నాన్నకి ఆ రమాదేవికి మధ్య ఏవో పాత గొడవలున్నాయి. ఆకాశమంత ఎత్తులో ఉన్న రమాదేవికి నాన్నకి ఎక్కడ పరిచయం, ఎందుకంత కోపం అనేది తెలియట్లేదు. కానీ రమాదేవి చాలా కోపంగా ఉంది. ఆ కోపం తగ్గాలంటే ఆ మణిహారం రమాదేవికి ఇవ్వాలి. అదే అటు నాన్నకు ఇటు నాకు మీకు అందరికీ మంచిది. అంటే ఆ రమాదేవి గారి కోడలిగా ఆమె కోరిక తీర్చడానికి వచ్చావన్నమాట. అదే మహారాణి గారు నా మీదుంచిన నమ్మకం. నా ప్రాణం పోయినా అది నీలాంటి వాళ్ళకి ఇవ్వను. చివరికి అది ఎవరి చేతికి చేరాలో వాళ్ళ చేతికే చేరుతుంది. అయితే చేతులారా నువ్వే నాన్నని చంపుకున్న దానివవుతా. రమాదేవికి నాన్నకి చంపుకునేంత గొడవలు ఏమున్నాయో నాకు తెలీదు. ఈరోజు తన బర్త్డే సందర్భంగా జైలు ఖైదీలకి అన్నదానం పేరుతో అందరికీ అన్నం పెట్టి, నాన్నకి మాత్రం విషం పెట్టి చంపాలని చూస్తుంది. వీటన్నిటికీ కారణం ఆ రాజమణి హారమేమో అని అనిపించింది. కాబట్టి ఆ హారాన్ని ఇచ్చేసి రమాదేవిని కూల్ చేయొచ్చు అని అనుకున్నాను. కానీ నువ్వు నా మాట వినడం లేదు. ఈరోజు జైల్లో నాన్నకేదైనా జరిగింది అంటే అందుకు కారణం నువ్వే. అది గుర్తుపెట్టుకో. నాన్నని చంపేంత పగ వాళ్ళిద్దరి మధ్యన ఏముంది? అయినా ఆ సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు నాన్నని కాపాడుకోవాలి.
నువ్వు ఇక్కడే ఉండమ్మా. వద్దమ్మా వద్దు. నన్ను మర్యాదగా లోపలికి పంపించండి. నేను మా నాన్నని చూడాలి. అమ్మా ప్లీజ్ అమ్మా, మా ఉద్యోగాలు పోతాయమ్మా, కొద్దిగా అర్థం చేసుకోమ్మా. లేదు, నేను మా నాన్నని ఇప్పుడే కలవాలి. నన్ను లోపలికి పంపిస్తారా లేదా? మా ప్లీజ్ ఆ కత్తి చెయ్యి, మీ నాన్నని నేను కల్పిస్తాను. వాళ్ళు విఐపీలు వెళ్ళిపోయాక మీ నాన్న నువ్వు కలుద్దు గాని, సరేనా? ఆ కత్తివు. మేడం సార్ రండి సార్, మీరు రండి మేడం. సార్ రండి సార్, సార్ మీరు రండి సార్, పదండి సార్, సార్ పదండి సార్. ఇవ్వమ్మా. ఇది తీసుకోవయ్యా. నువ్వు అక్కడ కూర్చోమ్మా, నేను పిలుస్తాను. సార్ సార్ లోపల ఖైదీలు కొట్టుకుంటున్నారు సార్. పదవయ్యా.